హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. మనకు టెట్ ఎగ్జామ్ ఇంకా చూసుకుంటే ఈ రోజు నుంచి దాదాపు 5 రోజుల సమయం మాత్రమే ఉంది. సో ఈ టైంలో మనకు రివిజన్ చేసుకోవడం చాలా కీలకం. సో సోషల్ కంటెంట్ మీద మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే విధంగా మనకు రివిజన్కి చాలా చక్కగా ఉపయోగపడే కంటెంట్ మన ఛానల్లో ఈ పీడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంది. సో థర్డ్ నుంచి ఇంటర్ లెవెల్ వరకు ఒకటే దగ్గర విత్ ఎక్స్ట్రా కంటెంట్ తోటి రాయబడ్డ హ్యాండ్ నోట్స్ పీడిఎఫ్ ఇది. ఖచ్చితంగా ఎగ్జామ్కి పోయేమింది ఇది ఒకసారి చూసుకొని వెళ్తే ఈజీగా ఒక 10 మార్కుల వరకు అయితే స్కోర్ చేయొచ్చు. రివిజన్కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మనకు అన్ని టెక్స్ట్ బుక్స్ నుంచి ఒకటే దగ్గర సేకరించి ఈజీగా ఉండేలా అయితే రాయడం అయితే జరిగింది. ఇందులో మనకు అప్ టు 200 వరకు బిట్స్ ఉంటాయి. సో ఈ 200 వరకు బిట్స్ ద్వారా మీరు ఎక్కువ కంటెంట్ అయితే స్కోర్ చేయవచ్చు. మరి చూసుకోవచ్చు, ఇందులో దాదాపు 74 పేజెస్ తోటి ఇందులో మనకు అన్ని కవరేజ్ అయితే చేయడం జరిగింది. సో ఇంటర్ లెవెల్ వరకు సో గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగానైతే ఎక్స్ట్రా కంటెంట్ అయితే ఇందులో అందించడం జరిగింది. సో ఇందులో చూసుకోవచ్చు మీరు. వన్స్ ఈ పీడిఎఫ్ మీరు చదువుకుంటే డెఫినెట్గా కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది, ఎక్కువ స్కోర్ అయితే చేయవచ్చు. సో ఇది డిఎస్సి కూడా ఉపయోగపడుతుంది. సో ఇది మీకు కావాలనుకునేవారు ఇప్పుడే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే చూడండి. ఇది మనకు ఇది అప్ టు ఇండిపెండెన్స్ వరకు కూడా 200 బిట్స్ వరకు ఇందులో ఉన్నాయి. సో ఈ పీడిఎఫ్ కావాలి అనుకునేవారు మన ఛానల్లో చూసుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ అని మీరు చేసుకున్న తర్వాత పక్కన జాయిన్ అనేది అయితే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ జాయిన్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్ మెంబర్ అయిపోతారు. సో ఈ విధంగా వీళ్ళు మన ఛానల్ మెంబర్స్. సో వన్స్ ఛానల్ మెంబర్ అయిన తర్వాత మీకు మన ఛానల్లో కంటెంట్ తయారు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మీకే పంపడం అయితే జరుగుతుంది. అలాగే అన్ని విషయాలలో ఛానల్ పట్ల మీకు స్పెషల్ అపియరెన్స్ అనేది ఉంటుంది జాయిన్ అయిన తర్వాత. సో వన్స్ మీరు జాయిన్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇది ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అండ్ జాయిన్ అవ్వని. సో వన్స్ ఇది అయిన తర్వాత మీరు మెంబర్ అయిపోతారు. సో పీడిఎఫ్స్ అనేది అయితే ఉచితంగా అయితే అందించడం జరుగుతుంది. సో వన్స్ ఆ సోషల్ కంటెంట్ పీడిఎఫే కాకుండా మీకు 2023కి సంబంధించి కరెంట్ అఫైర్స్ టోటల్ రౌండ్ అప్ పీడిఎఫ్ అంటే డిఎస్సికి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే విధంగా ఉంటుంది. అది కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది ఎక్స్ట్రాగా. సో ఇదే ఆ పీడిఎఫ్ మీరు చూడవచ్చు. ఇందులో మనకు డిఎస్సికి సంబంధించి గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, 3కి కూడా పనికి వస్తుంది. ఇందులో దాదాపు 500 నుంచి 600 కరెంట్ అఫైర్స్ ఉంటాయి 2023కి సంబంధించి. క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో హ్యాండ్ నోట్స్ లాగా తయారు చేయడం జరిగింది. డెఫినెట్గా ఇది చదువుకోవాలి, ఖచ్చితంగా వచ్చేది. ఇందులో నుంచి చాలా క్వశ్చన్లు రావడం జరిగింది ఇది వరకు, ఇప్పుడు కూడా వస్తాయి. కాబట్టి డెఫినెట్గా ఇది ఫ్రీగా అందించడం జరుగుతుంది. వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత ఈజీగా మీకైతే మీరు మెయిల్ ద్వారా ఇదైతే పొందడం అయితే జరగచ్చు. సో లేట్ చేయకండి, ఎందుకంటే స్కోర్ చేసే కంటెంట్ అవైలబుల్గా ఉన్నప్పుడు పొందడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడైతే ఈరోజు మనం ఒక క్లాస్ డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఆ క్లాస్లోకి అయితే వెళ్దాం. సో ఈరోజు క్లాస్లో మనం సోషల్ కంటెంట్లో భూమి ఆకాశానికి సంబంధించి చాప్టర్స్ పైన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇవి క్వశ్చన్ మనకు అడిగే ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ కంటెంట్ అయితే ఈరోజు క్లాస్ చేయడం జరుగుతుంది. సో మనం ఫస్ట్ క్వశ్చన్ చూడండి. లండన్ సమీపంలోని గ్రీనిచ్ గుండా పోయే రేఖాంశం ఏది? ప్రీవియస్ క్వశ్చన్ ఇది. సో మరి ఏది వెళ్తుంది అంటే 0 డిగ్రీస్ రేఖాంశం. భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడం వల్ల భూమధ్య రేఖకు సో లండన్ సమీపంలో ఈ రేఖ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ ఇది 82.5 తూర్పు రేఖాంశం భారతదేశ ప్రామాణిక కాలాన్ని నిర్ణయిస్తుంది. ఈ రేఖాంశం దేనికి అతి సమీపంగా పోతుంది అని అంటే కాకినాడకి సమీపంగా వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్లో కాకినాడకి సమీపంగా వెళ్తుంది ఇది. నెక్స్ట్ థర్డ్ది వీటిలో కాల నిర్ణయ రేఖలు అంటే ఏంటి? సో మరి కాల నిర్ణయ రేఖలని వేటిని అంటారంటే రేఖాంశాలని అంటారు. రేఖాంశాలని కాల నిర్ణయ రేఖలుగా పిలుస్తారు, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ది భూభ్రమణ దశ. భూభ్రమణ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది మరి అని అంటే ఆన్సర్ 4 వచ్చేసి మనకు పడమర నుంచి తూర్పుకి భూభ్రమణం అయితే తిరుగుతుంది. సో వెస్ట్ టు ఈస్ట్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ది భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి పట్టే కాలం ఎంత? సో మరి ఎంత టైం పట్టచ్చు అంటే 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్ల సమయంలో భూభ్రమణం అయితే జరుగుతుంది. సో మీరు డెఫినెట్గా ఇది సాక్షి ఎడ్యుకేషన్ నుంచి తీసుకొచ్చింది. మరి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం ఇది అంటే డెఫినెట్గా మీరు కూడా రోజు న్యూస్ పేపర్లో వచ్చే టెట్ టు టీఆర్టీకి సంబంధించిన ఆర్టికల్స్, క్వశ్చన్స్ అయితే చదవాలి. ఎక్స్పర్ట్స్ తయారు చేస్తారు క్వశ్చన్స్, అందులోకి వెళ్ళే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మేము అవే చదివి సక్సెస్ అయ్యాం. మీరు కూడా చదవాలనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్స్ అందులో నుంచి తీసుకొని డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సిక్స్త్ది భూభ్రమణం వల్ల ఏర్పడేవి. సో మరి భూభ్రమణం వల్ల ఏం ఏర్పడతాయి? ఈజీ, పగలు రాత్రులు భూభ్రమణం వల్ల మనకు ఏర్పడతాయి. నెక్స్ట్ 7 భూ అక్షం భూ కక్షకు ఎన్ని డిగ్రీలు వంగి ఉంటుంది? సో మరి ఎంత 7th చూసుకుంటే 23.5 డిగ్రీలు అయితే భూ కక్షకి భూ యొక్క అక్షం అనేది వంగి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 8th భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని ఏమని పిలుస్తారు? చాలా ఈజీ, భూ పరిభ్రమణంగా పిలుస్తారు. తన చుట్టూ తాను తిరిగితే భూభ్రమణం అంటారు. మరి భూ పరిభ్రమణానికి ఎంత టైం పడుతుంది అని అంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు 365 రోజుల 6 గంటల 54 సెకండ్లు అనేది అయితే పడుతుంది.
అంటే భూమి సూర్యుని చుట్టూ ఒక్కసారి తిరగడానికి ఇంత టైం పడుతుందన్నమాట. నెక్స్ట్ భూమి సూర్యుని చుట్టూ తిరిగే మార్గాన్ని ఏమంటారు? సో వన్స్ ఏమని పిలుస్తారు మరి? కక్ష అని పిలుస్తారు. కక్షలో తిరుగుతుంది భూమి సూర్యుని చుట్టూ. నెక్స్ట్ కాలాలు ఎందుకు ఏర్పడుతున్నాయి? సో మరి ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే దీని ఆన్సర్ బి. భూమి అక్షం అనేది 23.5 డిగ్రీలు వాలి ఉండడం వల్ల మనకు కాలాలు అనేవి అయితే ఏర్పడుతున్నాయి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో అక్షం అనేది 23 డిగ్రీల వాలీలు ఉండడం వల్ల ఆ విధంగా కాలాలు ఏర్పడతాయి. నెక్స్ట్ 12వది, క్రింది వాటిలో సరైనది ఏదో ఒకసారి చూడండి. దీని యొక్క ఆన్సర్ కరెక్ట్ డైరెక్ట్ చూస్తే డి. సూర్యగ్రహణం అన్ని అమావాస్య రోజులలో ఏర్పడదు అనేది సరైంది. సో మిగతావన్నీ రాంగ్ చూసుకోవచ్చు, ఒకసారి చూసుకోండి మీరు అవి ఆప్షన్స్. నెక్స్ట్ 13, ఎంతకాలం తర్వాత సూర్యచంద్ర గ్రహణాలు అంతకు పూర్వం ఏర్పడ్డ క్రమ పద్ధతిలో తిరిగి ఏర్పడతాయి? సో మరి ఎంత ఆన్సర్ వచ్చేసి దీన్ని డి. 18 సంవత్సరాల 10 దినాల తర్వాత ఇంతకుముందైతే ఎప్పుడు ఏర్పడ్డాయో క్రమ పద్ధతిలో అదేవిధంగా ఏర్పడతాయి. సో ఇంత టైం తీసుకుంటుంది. నెక్స్ట్ 14, భూమధ్య రేఖకు రెండు వైపులా 23.5 డిగ్రీల అక్షాంశాల మధ్య భాగాన్ని ఏమని పిలుస్తారు? సో మరి ఏమని పిలుస్తారంటే దీన్ని ఉష్ణ మండలంగా పిలుస్తారు. సో ఇది భూమి అనుకుంటే ఇక్కడ మనకు భూమధ్య రేఖ మధ్యలో ఉంటే 0 డిగ్రీ అక్షాంశం, ఇక్కడ పైన 23 డిగ్రీల అక్షాంశం, ఈ కింద 23.5 డిగ్రీల అక్షాంశం, వీటి మధ్య గల ప్రాంతాన్ని దీన్ని ఉష్ణమండలంగా పిలుస్తారు. సో ఇదైతే గుర్తుంచుకోవాలి. సో ఇది ఉష్ణమండల ప్రాంతం. నెక్స్ట్ టండ్రా అంటే ఏమిటి? 15, టండ్రా అంటే ఏంటి మరి? 15 యొక్క ఆన్సర్ మీరు చూసుకుంటే అతి శీతల ప్రాంతాన్ని టండ్రాగా పిలుస్తారు. డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 16, రేఖాంశాల సంఖ్య ఎంత? రేఖాంశాల సంఖ్య 360 రేఖాంశాలు అయితే మనకు ఉంటాయి. అక్షాంశాలు ఎన్ని ఉంటాయి మరి? కామెంట్ చేయండి ఒకసారి. సో ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రతిదీ కూడా ఇంపార్టెంటే, మనకు టెట్లో టీఆర్టీలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో నేను ఇంతకుముందు చెప్పిన పీడిఎఫ్ కోసం ఖచ్చితంగా ఇప్పుడే జాయిన్ అవ్వండి డెఫినెట్గా. ఎందుకంటే ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ మార్క్స్ స్కోర్ చేయలేకపోయామన్న ఆ డెఫిషియన్ అయితే ఉండదు కాబట్టి ఇప్పుడే పీడిఎఫ్ పొందండి, జాయిన్ అవ్వండి. నెక్స్ట్ 17, రెండు రేఖాంశాల మధ్య దూరం ఎన్ని డిగ్రీలు? ఎంత ఉంటుంది మరి రెండు రేఖాంశాల మధ్య దూరం? సో ఆన్సర్ చూసుకుంటే 1 డిగ్రీ. 1 డిగ్రీ తేడాతో మనకు 360 రేఖాంశాలు అయితే మనకు ఉండడం అయితే జరిగింది. సో 17 ఆన్సర్ ఏ. నెక్స్ట్ 18, 1 డిగ్రీ రేఖాంశం తిరగడానికి భూమికి ఎంత సమయం పడుతుంది? ఎంత సమయం పడుతుందంటే 4 నిమిషాలు పడుతుంది. సో ఎంత? 4 నిమిషాలు అనేది పడుతుంది ఒక రేఖాంశం తిరగడానికి. నెక్స్ట్ 19, మధ్యాహ్న రేఖ అని ఏ రేఖను పిలుస్తారు? చాలా ఇంపార్టెంట్. మధ్యాహ్న రేఖ అని ఏ రేఖను పిలుస్తారు మరి? 19 ఆన్సర్ వచ్చేసి బి. రేఖాంశాన్ని మధ్యాహ్న రేఖ అని పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్. రేఖాంశానికి ఇంకొక పేరే మధ్యాహ్న రేఖ. నెక్స్ట్ 20, గ్రీనిచ్ స్థానిక సమయంను ఏ దేశం తన ప్రామాణిక సమయంగా నిర్ణయించుకుంది అని అంటే 20 ఆన్సర్ వచ్చేసి మనకు బి. ఇంగ్లాండ్ తన గ్రీనిచ్ రేఖాంశాన్ని ప్రామాణిక సమయంగా ఉంచింది. మరి ఇండియా యొక్క ప్రామాణిక రేఖాంశం వచ్చేసి 82.5 డిగ్రీస్ల తూర్పు రేఖాంశాన్ని ఇండియా నిర్ణయించుకుంది. నెక్స్ట్ 21, గ్రీనిచ్ రేఖ లండన్ నగరంలోని ఏ నది తీరం నుండి వెళ్తుంది? చాలాసార్లు విన్నాం, చిన్నప్పుడు కూడా చదువుకున్నాం. మరి దీని యొక్క ఆన్సర్ ఏంటో, ఆ నది పేరేంటో ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ 22, ఏ రేఖాంశ స్థానిక సమయాన్ని భారత ప్రామాణిక సమయంగా గుర్తించారు? ఇంతకుముందే డిస్కస్ చేసాం. దీని ఆన్సర్ ఏ. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారత ప్రామాణిక సమయంగా గుర్తించారు. నెక్స్ట్ 23, భారత ప్రామాణిక సమయం గ్రీనిచ్ సమయానికి ఎంత ముందుంటుంది అని అంటే మనకు చాలాసార్లు ఇది కూడా చిన్నప్పుడు చదివాం. 5 గంటల 30 నిమిషాలు అయితే ముందుంటుంది. నెక్స్ట్ 24, భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఏర్పడేవి ఏవి? సో మరి ఏర్పడతాయి అని అంటే బిఎన్సి. ఇంతకుముందు చూసాం, కాలాలు ఏర్పడతాయి, ఋతువులు ఏర్పడతాయి. సో మరి భూమి తన చుట్టూ తను తిరిగితే పగలు రాత్రులు ఏర్పడతాయి. నెక్స్ట్ 25, పిగ్మీలు ఏ ప్రాంతంలో నివసిస్తారు? సో మరి ఏ ప్రాంతంలో నివసిస్తారు పిగ్మీలు అంటే? భూమధ్య రేఖ ప్రాంతంలో నివసిస్తారు. నెక్స్ట్ 26, వెడల్పు ఆకులు గల చెట్లు ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి? సో మధ్యధర ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి, చూసుకోండి. నెక్స్ట్ 27, ఉష్ణమండల గడ్డి భూములని ఏమని పిలుస్తారు? వెరీ ఇంపార్టెంట్. 27 ఆన్సర్ వచ్చేసి ఉష్ణమండల గడ్డి భూములని మనం సవానాలుగా పిలుస్తారు. ఉష్ణమండల గడ్డి భూములు సవానాలు. నెక్స్ట్ 28, దక్షిణ అమెరికాలోని సమశీతోష్ణ మండలపు గడ్డి భూములని ఏమని పిలుస్తారు? పంపాలు అంటారు. దక్షిణ అమెరికా పంప, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఎస్కిమోలు నివసించే ప్రాంతం. ఎస్కిమోలు ఎక్కడ నివసిస్తారు అని అంటే ఏ. టండ్రా ప్రాంతంలో నివసిస్తారు ఎస్కిమోలు. నెక్స్ట్ 30, సూర్యుని చుట్టూ తిరిగే గోళాలని ఏమని పిలుస్తారు? సో మరి ఆన్సర్ దీనిది గ్రహాలు. సూర్యుని చుట్టూ తిరిగే గోళాలని గ్రహాలుగా పిలుస్తారు. సో మన భూమి కూడా ఒక గోళం అన్నమాట. నెక్స్ట్ 31,
భూమికి అతి సమీపంగా ఉన్న నక్షత్రం ఏది? వెరీ ఇంపార్టెంట్. సో దీని యొక్క ఆన్సర్ మనం చూసుకుంటే బి, సూర్యుడు. భూమికి అతి సమీపంగా ఉన్న నక్షత్రమే సూర్యుడు, అందుకని అంత లైటిష్గా వెలుతురుగా కనిపిస్తాడు. సో ఇది. నెక్స్ట్ 32. సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాల్లో దూరంలో భూమి ఎన్నవది? సో మరి ఎన్నవది? బి, మూడవది అన్నమాట. మరి భూమి కంటే ముందు ఏముంటాయి? కామెంట్ చేయండి. నెక్స్ట్ 33. భూమిని 2 అర్ధ భాగాలుగా విభజించే రేఖ ఏది? సో ఏది మరి ఆన్సర్? 33 వచ్చేసి మనకు డి, భూమధ్య రేఖ భూమిని 2 అర్ధ భాగాలుగా విభజిస్తుంది. సో ఇది మధ్యలో 0 డిగ్రీస్ అక్షాంశం. సో ఇక్కడ మధ్యలో భూమిని 2 అర్ధ భాగాలుగా విభజిస్తుంది. నెక్స్ట్ 34. 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని ఏమని పిలుస్తారు? సో మరి ఏమని పిలుస్తారు దీన్ని? మకర రేఖ అంటారు. మకర రేఖకు ఇంకొక పేరు 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం. మరి ఉత్తర అక్షాంశాన్ని ఏమంటారు? సో కర్కట రేఖ అంటారు. నెక్స్ట్ 35. క్రింది వాటిలో ప్రధాన రేఖాంశం ఏది? సో మరి ఇందులో ప్రధాన రేఖాంశం వచ్చేసి ఏ, మన 35A 0 డిగ్రీ రేఖాంశాన్ని ప్రధాన రేఖాంశం అంటారు. మిడిల్లో ఉంటుందన్నమాట అది. నెక్స్ట్ 36. మొత్తం రేఖాంశాల సంఖ్యలో అక్షాంశాల భాగం ఎంత? సో మొత్తం రేఖాంశాలు ఉంటే అందులో అక్షాంశాల భాగం చూసుకుంటే బి, 1/2. సో అవి 360 ఉంటే ఇవి ఒక 180 ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ 37. వేటి ఆధారంగా భూగోళాన్ని వివిధ శీతోష్ణ స్థితి మండలాలుగా వర్గీకరించారు అని అంటే అక్షాంశాలని మనకు శీతోష్ణ స్థితి మండలాలుగా వర్గీకరించారు. ఇంతకుముందే చూసాం భూమికి మధ్యలో 0 డిగ్రీస్ తోటి భూమధ్య రేఖ ఉంటే దానికి 23 డిగ్రీల మీద 23.5 డిగ్రీల మధ్యలో. సో ఈ విధంగా అక్షాంశాలని తీసుకొని మధ్యలో దీన్ని ఉష్ణమండలంగా తెలియజేశారన్నాం కదా. సో మరి అక్షాంశాలతోటి దీన్ని వర్గీకరించారు. నెక్స్ట్ 38. వేటిని కాల నిర్ణయ రేఖలు అంటారు? సో మరి దేన్ని అంటారంటే రేఖాంశాలని అంటారు. మధ్యాహ్న రేఖలు, కాల నిర్ణయ రేఖలు అంటే రేఖాంశాలే. చాలా ఇంపార్టెంట్. భూభ్రమణ వేగం ఎంత గంటకు? సో మరి దీని యొక్క ఆన్సర్ చూస్తే సి, 1610 కిలోమీటర్ల వేగంతో భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. నెక్స్ట్ 40. చాలా ఇంపార్టెంట్. భూ కక్ష పొడవు ఎంత? భూమి యొక్క కక్ష పొడవు 965 మిలియన్ కిలోమీటర్లు. నెక్స్ట్ 41 చూసుకుంటే భూమి ఉపరితల సగటు ఉష్ణోగ్రత ఎంత? సో మరి దీని యొక్క సగటు ఉష్ణోగ్రత చాలా ఇంపార్టెంట్. ఎంత అంటే 13 డిగ్రీల సెల్సియస్ సగటు ఉష్ణోగ్రతతోటి భూమి ఉపరితలం ఉంటుంది. నెక్స్ట్ 42 చూసుకోండి. ఉష్ణోగ్రతకు అంతర్జాతీయ కొలమానం ఏది? సో మరి ఏది అంతర్జాతీయ కొలమానం ఉష్ణోగ్రతకి? 42 ఆన్సర్ వచ్చేసి మనం చూసుకుంటే కెల్విన్. అంతర్జాతీయ కొలమానం వచ్చేసి కెల్విన్ అన్నమాట. నెక్స్ట్ 43. భారతదేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది? సో మరి ఏది అత్యల్ప వర్షపాతం నమోదయ్యేది భారతదేశంలో అంటే జైసల్మేర్. రాజస్థాన్లో ఉన్న జైసల్మేర్లో వర్షపాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 44. క్రింది వాటిలో ఊహారేఖ ఏది? సో మరి ఊహారేఖ ఏది ఇందులో? పైవన్నీ చూసుకోండి. మకర రేఖ, భూమధ్య రేఖ, గ్రీనిచ్ రేఖ వీటన్నింటినీ ఊహారేఖలుగా పిలుస్తారు. 45 లాస్ట్. అతి పొడవైన అక్షాంశం ఏది? భూమధ్య రేఖ. ఎందుకు? భూమి అనేది రౌండ్గా ఉంటుంది కాబట్టి మధ్యలో ఉంచే చూసుకుంటే వ్యాసం అన్నమాట. మిగతా అన్ని వ్యాసార్థాలు చిన్నగా ఉంటే మధ్యలో ఉండేది చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్లేస్లో ఎక్కువ విడత అనేది కవర్ అవుతుంది కాబట్టి భూమధ్య రేఖనే పెద్దది అక్షాంశాలలో. సో ఇదండి ఈరోజు మనం భూమి ఆకాశానికి చాప్టర్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. డెఫినెట్గా మనకు టెట్ డిఎస్సిలో వీటి నుంచి ఆ క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఉంటే ఈ క్వశ్చన్లు అడగవచ్చు అనేది డిస్కస్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు చెప్పినట్టు పీడిఎఫ్ కరెంట్ అఫైర్స్ అలాగే సోషల్ కంటెంట్ పీడిఎఫ్ని డెఫినెట్గా మిస్ చేసుకోవద్దు. ఇప్పుడే మనం ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ జాయిన్ అనే ఆప్షన్ ద్వారా జాయిన్ అయిపోండి. సో ఛానల్ మెంబర్స్ అవుతారు. ఛానల్ మెంబర్స్ అయిన తర్వాత ఈ విధంగా ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ తోటి మీరు ఒకసారి ఛానల్ మెంబర్ అయిన తర్వాత ప్రతి పీడిఎఫ్ కూడా మీకు లైఫ్ టైం ఉచితంగా అందించడం జరుగుతుంది డెఫినెట్గా. ఎందుకంటే మనం కవర్ చేసిన కంటెంట్ నుంచి చాలా వరకు క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చాయి. డెఫినెట్గా స్కోర్ చేసుకోండి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ తోటి తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పుడే ఆలోచించకుండా ఇప్పుడే జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ. యువర్స్ బిలీవర్స్ అకాడమీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ అవ్వండి ఇప్పుడే. థ్యాంక్ యూ. యువర్స్ క్రాంతి ఉప్పు అండ్ జై హింద్.